హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి. ఇంక ఇది వచ్చేసి నిన్న మండే రోజు వ్లాగ్ అండి. సో మొన్న సాటర్డే సండే 2 రోజులు అయితే రెస్ట్ తీసుకున్నానండి. ఇంకా మండే రోజు అయితే ఫుల్ ఎనర్జీతో పొద్దున్నే లేచేసానండి. ఇంకా 2 రోజులు రెస్ట్ దొరికింది కదా, ఇంకా పని చేయాలంటే ఇప్పుడైతే ఏమంత బద్ధకంగా అనిపించదండి. మంచిగా ఫాస్ట్గా చేసుకోవాలని ఇంట్రెస్ట్ వస్తుంది. సో కంటిన్యూస్గా చేసినా కానీ ఇంకా ఏంటంటే ఓపిక ఉండట్లేదండి. ఈ మధ్య అయితే కొంచెం తొందరగా అలసిపోతున్నాను. సో అందుకనేసి 2 డేస్ అయితే నాకు నేనే మంచిగా రెస్ట్ ఇచ్చుకున్నానండి. ఇంక ఇక్కడైతే పొద్దున్నే లేచి పాలలో వెన్న తీసి అయితే పాలు కాగబెట్టాను. ఇంకా పాలు కాగే లోపు అయితే నేను ఇల్లు అదంతా ఊడ్చేసానండి. ఇంక ఇక్కడ పాలు కాగగానే మా హస్బెండ్ కోసం అయితే టీ పెట్టిస్తున్నాను. ఇంకా నిన్ననైతే కొన్ని పాలు మిగిలాయండి. ఇంకా నిన్న చెప్పాను కదా అక్క వాళ్ళు వచ్చారు. సో ఇంకా అటు ఇటు పాలన్నీ కొంచెం ఎక్కువగా అయిపోయాయి. ఈరోజు అయితే పిల్లల కోసం కొన్ని పాలు ఉన్నాయండి. అయినా కానీ మా పిల్లలు సరిగా తాగట్లేదండి పాలైతే. సో ఇంక ఇక్కడైతే తీసి పక్కన పెట్టాను కదా వాళ్ళ కోసం అయితే, అవి మా హస్బెండ్కి అయితే ఇచ్చాను వాళ్ళకి తాపించమనేసి. ఇంకా నేను వాళ్ళకి పాలు తాపించుకుంటూ ఉన్నాను అనుకో, నాకైతే 1/2 అవర్ టైం వేస్ట్ అయిపోతుందండి. ఈ 1/2 అవర్లో నేను చాలా పనులు చేసుకోవచ్చు. సో అందుకనేసి ఇంకా తనకి ఇచ్చాను, టీ అయ్యేలోపు నువ్వు తాపించనేసి. ఇంకా మా హస్బెండ్ తాపిస్తేనే పిల్లలు అయితే కొంచెం మంచిగా తాగుతున్నారండి. ఇంకా నేను తాపిస్తే ఏంటంటే వాళ్ళకి ఎక్కట్లేవు. మా బాబుకి అయితే మెయిన్ అండి, నేను తాగిపిస్తే అయితే అస్సలు తాగడు. ఇంక ఇక్కడైతే నేను టీ అవుతుంటే ఇంకొక సైడ్ అయితే పల్లి చట్నీ ప్రిపేర్ చేస్తున్నానండి. ఇంకా నేనైతే ఇడ్లీ పిండి పట్టాను కదా, సో ఈరోజైతే బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ అండి. ఇంక ఇక్కడైతే టీ మరిగిపోయింది. ఇంకా మా హస్బెండ్కి అయితే టీ కప్లోకి పోసి ఇచ్చేసానండి. ఇంకా తను టీ తాగుతూ పిల్లలకైతే పాలు తాగిపిస్తున్నాడు. ఇంకా ఈ లోపు అయితే నేను ఫ్రెష్ అయ్యి వచ్చానండి. ఇంకా వచ్చి రాగానే ఫస్ట్ అయితే స్టవ్ మీద రైస్ పెట్టేశాను. రైస్ అయితే ఇంకా లేవగానే కడిగి పెట్టానండి. అవి అయితే నానాయి. సో రైస్ ఒక స్టవ్ మీద పెట్టేసి ఇంకొక స్టవ్ మీద అయితే ఇక్కడ నేను పల్లీలు వేయించుకున్నాను కదండి. ఇంకా ఈ పల్లీలు అయితే మిక్సీకి పట్టుకుందాం ఫస్ట్ అనేసి పల్లీలు అయితే మిక్సీకి పట్టుకుంటున్నానండి. ఈ మధ్యలో అయితే కరెంట్ ఊరికేనే పోతుంది. సో కరెంట్ ఉన్నప్పుడే ఇలాంటి పనులు అయితే ఫాస్ట్గా చేసేసుకోవాలండి. మళ్ళీ కరెంట్ పోతే చట్నీ పట్టడానికి ఇబ్బంది అవుతుంది. అందుకనేసి ఇంక ఫస్ట్ అయితే ఈ చట్నీ ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఇంకా కర్రీ వచ్చేసి ఈరోజు గోరుచిక్కుడుకాయ కర్రీ చేద్దామనేసి అనుకుంటున్నాను. అందుకనేసి గోరుచిక్కుడుకాయలు మొత్తం క్లీన్ చేసుకుంటున్నానండి. నిన్న నైట్ అయితే అసలు గోరుచిక్కుడుకాయలు మొత్తం క్లీన్ చేసి పెట్టుకుందాం అనుకున్నాను కానీ ఇంకా తొందరగానే పడుకున్నానండి. సో ఇంకా ఇవైతే పొద్దున్నే నాకైతే చాలా టైం పట్టింది. కానీ ఇంకొంచెం ఎర్లీగా లేచి పనులన్నీ ఫాస్ట్గా చేశాను కాబట్టి ఇది ఒలిచినా కానీ ఎక్కువ టైం వేస్ట్ కాలేదండి. లేదంటే ఈరోజు ఫుల్ లేట్ అయిపోతుండే. ఇవంతా మొత్తం క్లీన్ చేసేసరికి నాకైతే ఒక 20 మినిట్స్ పట్టిందండి. ఇంకా ఈరోజు అయితే కర్రీ కూడా ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను, ఎందుకంటే మా మమ్మీ వాళ్ళు అలా లంచ్కి వస్తారు కాబట్టి. సో అందుకనేసి ఇంకా ఎక్కువ చేసి పెడుతున్నాను. ఇంకా బ్రేక్ఫాస్ట్కే అంటే వస్తావా అని అడిగితే మా మమ్మీ అయితే అక్కడే బ్రేక్ఫాస్ట్ చేసినా అని చెప్పిందండి. ఇంకా మా వరకే బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాము. ఇంకా ఇదైతే చూసారు కదా, ఈ గోరుచిక్కుడుకాయ కర్రీ దీన్ని అంటే ఇలా చుంచడమే చాలా టైం పడుతుందండి. ఇలాంటివి ఎప్పుడైనా ముందు రోజు నైటే చేసి పెట్టుకుంటాను. నిన్న ఇంకా అక్క వాళ్ళు వచ్చారు, అటు ఇటు హడావిడి అయిపోయిందండి. ఇంకా నేను చేయడం మర్చిపోలేదు, గుర్తున్నాయి కానీ ఇంకా రేపు పొద్దున్నే చేసుకోవచ్చులే అనేసి అయితే అలానే పెట్టేశాను. కొన్ని దీంట్లో నార్మల్ చిక్కుడుకాయలు కూడా ఉన్నాయండి. ఇవి అవి ఒకటే రోజు తీసుకొచ్చాడు మా హస్బెండ్ అయితే. సో దాంట్లో కొన్ని కలిసిపోయాయి. ఇంకా ఆ కర్రీ వండేటప్పుడు నేను తీయలేదు. మళ్ళీ ఈరోజు అలానే ఉంచితే ఇంకా రేపటి వరకు ఇంకా అంటే మక్కిపోయినట్టు అవుతాయి కదా అనేసి ఇంకా అవి కూడా దీంట్లోకి అయితే యాడ్ చేస్తున్నానండి. ఫాస్ట్గా తీసానండి ఇవైతే, లేదంటే చాలా ఎక్కువ టైం పడుతుంది అనేసి. ఇంకా ఒకవైపు టెన్షన్ అవుతూనే ఉంది, పాపకి స్కూల్ టైం అవుతుందేమో, ఇంకా ఇది నైట్ చేసుకున్నా అయిపోతుండే అనేసి అనుకుంటూ ఉన్నాను. సో ఇంకా మీరు ఇలాంటి పనులుంటే నైటే చేసుకుంటారా, లేదంటే మార్నింగే హడావిడిగా నాలా చేస్తారా? కామెంట్ చేయండి. నేనైతే మ్యాక్సిమం ఇలాంటివి నైటే క్లీన్ చేసి పెట్టుకుంటాను. కానీ ఎప్పుడో ఒకసారి మన చిక్కుడుకాయలు అయితే తొందరగానే అయిపోతాయి, కానీ మెయిన్గా ఈ గోరు చిక్కుడుకాయలు అయితే చాలా టైం పడుతుంది కదండి. ఇంక ఇక్కడైతే నేను ఇడ్లీ పిండిలోకి కొంచెం సాల్ట్ వేసుకొని ఇడ్లీ పిండి మొత్తం కలుపుకుంటున్నానండి. అవి మొత్తం క్లీన్ చేయడం అయిపోయింది, కడిగి పక్కన కూడా పెట్టేశానండి. ఇంతకుముందు స్టవ్ ఖాళీగా ఉండే, ఇడ్లీ పెడదాం అనుకున్నాను కానీ టైం కాలేదండి. ఇంకంటే 7 కూడా అలా అవ్వలేదు. సో ఇంత పొద్దున ఇడ్లీలు పెట్టినా మా వాళ్ళు తినరండి. ఇడ్లీలు మళ్ళీ చల్లారితే తినబుద్ధి అవ్వవు కదా, సో అందుకనేసి కొంచెం సేపు అయితే ఇంకా వీటిని పెట్టలేదు, పక్కకే పెట్టాను. ఇంక ఇప్పుడేమో 2 స్టవ్లు బిజీగా ఉంటాయండి. ఒక సైడ్ అన్నం అవుతుంది, ఇంకొక సైడ్ ఇడ్లీ. ఇంకా అన్నం అవ్వగానే మళ్ళీ
కర్రీ కూడా ప్రిపేర్ చేయాలండి. ఆ కర్రీ కొంచెం అవ్వడానికి కూడా టైం పడుతుంది కదా, దాన్ని సిమ్లో పెట్టి ఉడికించాలి. ఇంక ఇక్కడైతే నేను ఇడ్లీ అయితే 4 ప్లేట్స్ పెడుతున్నానండి. ఇంక ఈ మధ్యలో ఇడ్లీ చేయక చాలా రోజులు అవుతుంది కదా, అందుకనేసి ఒక ప్లేట్ ఎక్కువగానే పెడుతున్నాను. నార్మల్గా అయితే 3 ప్లేట్స్ పెడితేనే మాకు ఎక్కువైపోతున్నాయండి ఇడ్లీలు అయితే. ఇంకా ఈ ఇడ్లీ పాత్ర అయితే మొన్న మా పాప పిండితో మొత్తం ఆడి పిండి వేసిందండి దాని మీద. ఇంకా అదంతా కడిగేసాను. ఇప్పుడైతే కడిగి ఇంకా ఇడ్లీలు పెట్టి స్టవ్ మీద అయితే పెట్టేశానండి. ఇంకా రైస్ కూడా అయిపోయింది, దించి అయితే పక్కన పెట్టేశాను. ఇప్పుడైతే పచ్చిమిర్చి ఇంకా ఆనియన్ అయితే కట్ చేసుకుంటున్నాను గోరుచిక్కుడుకాయ కర్రీలోకి అయితే. ఇంకా గోరుచిక్కుడుకాయ కర్రీలోకి అయితే కొంచెం కారం ఉంటుంది కదా, పచ్చికారం, అది వేస్తేనే బాగుంటుందండి. సో అందుకు పచ్చికారం అంటుంది, ఎండు కారం, కారం వేస్తేనే బాగుంటుంది. అందుకనేసి ఇంకా పచ్చిమిర్చి అయితే కొంచెం తక్కువగానే కట్ చేశానండి. ఇంకా ఈ కర్రీ అయితే ఇంకా నిన్న మూకుల్లో చేస్తున్నానండి. నిన్న అంటున్నా, ఇందాక పల్లీలు వేయించాను కదా, సో అదే మూకుల్లో అయితే చేస్తున్నానండి. గిన్నె అయితే మాడిపోతుంది తొందరగా, సో అందుకనేసి ఈ మూకుల్లో చేస్తున్నాను. మా ఆయిల్ డబ్బా చూసారా, ఇది హనీ డబ్బా అండి. ఇది పెట్టాను ఆయిల్కి అయితే. మొన్నటి వరకు ఉన్న డబ్బా అయితే ఫుల్గా ఆయిల్ పట్టేసి ఇంకా ఘోరంగా అయిపోయిందండి. అది చూడడానికి గలీజ్గా ఉంది. దాన్ని తీసి పక్కనేసి ఇంక ఈ హనీ డబ్బా ఉంటే ఇది ఖాళీగా ఉండి ఏం చేస్తుందని దాంట్లో అయితే ఆయిల్ పోస్తానండి. ఇక్కడైతే ఆయిల్ వేడవగానే కొంచెం జీలకర్ర, ఇంకా ఆనియన్, పచ్చిమిర్చి అయితే వేసుకున్నానండి. ఇంకా అవి కొంచెం తొందరగా ఫ్రై అవ్వడానికి అయితే లైట్గా సాల్ట్ వేసాను. ఇక్కడ కరివేపాకు కూడా వేసానండి. ఇంకా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొన్న మటన్ చేసిన రోజు ప్రిపేర్ చేసిందండి, కొత్తిమీర వేస్ట్ చేశాను. ఆ రోజు కొంచెం మిగిలింది, ఇంకా ఈరోజు కర్రీలోకి అయితే వేస్తానండి. ఇంకా దీనివల్లనే ఏమో కానీ కర్రీ అయితే టేస్ట్ సూపర్గా వచ్చిందండి. ఇంక ఇక్కడైతే పసుపు వేసుకున్నాను. తర్వాత అయితే మనం ఇందాక కడిగి పెట్టుకున్న గోరుచిక్కుడుకాయలు ఉన్నాయి కదా, ఇంకా అవన్నీ వేసుకున్నానండి. వేసి వీటిని అయితే సిమ్లో పెట్టేశానండి. అవే నెమ్మదిగా ఉడుకుతాయండి సిమ్లో పెడితే. మంచిగా ఆయిల్లో ఫ్రై అయినట్టు ఫ్రై అవుతాయి, ఇట్లా ఉడకడం కూడా మంచిగా ఉడుకుతాయండి. గోరుచిక్కుడుకాయ కర్రీ అయితే ఎప్పుడు చేసినా కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఇది ఒకప్పుడు అసలు నచ్చకపోతుండే కానీ ఇప్పుడైతే మంచిగా ఫేవరెట్ అయిపోయిందండి. వారంలో 2 సార్లు పెట్టినా తినేటట్టు ఉంటుందండి ఈ కర్రీ అయితే. ఇంకా నిన్న టమాటా రసం చేశాను, అది కొంచెం అలానే ఉందండి. ఇంకా ఈ గోరుచిక్కుడుకాయ కర్రీలోకి కాంబినేషన్ అయితే అది బాగుంటుందండి. ఇంక ఇక్కడైతే ఇడ్లీలు కూడా ఉడికిపోయాయండి. నేను ఇడ్లీలు అయితే ఇంకా హై ఫ్లేమ్లో పెట్టేశాను, సో అందుకనేసి కొంచెం ఫాస్ట్గా ఉడికాయండి. ఇంకా మా పాలంకులు కూడా వచ్చాడు, ఇడ్లీ గిన్నె దించేసి పాలు కూడా పెట్టేశానండి స్టవ్ మీద అయితే. ఈ కర్రీ ఉడికేలోపు అయితే నేను పిల్లలకి స్నానాలు చేపించేశాను. ఇది ఉడకడానికి టైం పడుతుంది కదా, సో టైం వేస్ట్ చేయడం ఎందుకనేసి స్నానాలు అయితే చేపించేశానండి. ఇంకా నేను స్నానాలు చేపించి వచ్చేలోపు ఈ కర్రీ అయితే మొత్తం దగ్గర పడిపోయింది. ఇంకా దీంట్లోకి అయితే కావాల్సినంత కారం, ఉప్పు, ధనియాల పొడి అయితే వేస్తాను. వేసి అంతా ఒకసారి కలిపి మళ్ళీ 1 నిమిషం అలా ఉడికించుకొని ఇంకా ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుంటే సరిపోతుందండి. ఇంకా ఈ మూకుడు కూడా అడుగంటిందండి లైట్గా, ఇది కూడా పలచగానే ఉంటుంది, కాకపోతే కొంచెం వెడల్పుగా ఉన్నది కాబట్టి మంచిగా ఫ్రై అవుతూ ఉడుకుతాయనేసి ఇంకా దీంట్లో చేస్తాను. ఇంకా పిల్లలకు స్నానాలు చేపించి వాళ్ళనైతే కూర్చోబెట్టేశానండి ఇడ్లీ పెడతా అనేసి. మా బాబు ఏంటంటే, మా పాప ఇడ్లీ తినిపిస్తే మంచిగా తింటున్నాడు. సో మా పాప అయితే మంచిగా ఒక మీద కర్చీఫ్ వేసుకొని డ్రెస్ మీద పడకుండా కూర్చుందండి. సో తను తినుకుంటూ అయితే బాబుకు తినిపించేసింది. టైం అయితే 8:00 అలా అవుతుందండి, అంతే. ఇంకా మా పాప 1/2 అవర్ తిన్నా కానీ ఏం కాదండి. ఇంకా తను తినడానికి 1/2 అవర్ టైం పడుతుందండి. రోజు మాకు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇదే గొడవ. ఇంకా మాకు అంటే పాప వాళ్ళ స్కూల్ వ్యాన్ అయితే 8కే వస్తుందండి మా ఇంటి ముందుకైతే. నేను స్కూల్ వ్యాన్లో పంపించాను కానీ ఇంకా 8కి వస్తే అయితే మా పాపతో ఉంటుందండి. నాకైతే ఒక్కరోజు కూడా తినకుండానే వెళ్తుంది కావచ్చు. ఇంక ఇప్పుడు మేము డ్రాప్ చేసి వస్తున్నాం కాబట్టి 10 to 9 కల్లా డ్రాప్ చేసి వస్తామండి. ఇంకేదో ఒకటి తినిపించేసి అయితే పంపిస్తాను. లేదనుకో ఇంకా తనైతే ఇప్పటివరకు అంటే ఇంకా సన్నగా అయిపోతుండే అండి. ఈ 8 వరకు అయితే ఇంకా హడావిడిగా మనం రెడీ చేసేస్తాం, పంపిస్తాం కదా. వాళ్ళకి తినిపించను కూడా తినిపించాము. ఇంకా అంత పొద్దున తినిపించినా కూడా పిల్లలైతే తినరండి. ఇంక ఇప్పుడైతే నేను లేవగానే ఫస్ట్ పాలు తాపిస్తున్నాను. 7:30 అలా 7:30 వరకు ఇంకా బాదాం ఇస్తున్నాను. 8:30 వరకు బ్రేక్ఫాస్ట్ పెడుతున్నానండి. అలా అయితే కొంచెం తింటుంది మా పాప అయితే. ఇంక ఇక్కడైతే పాప బ్రేక్ఫాస్ట్ చేశాకైతే స్కూల్కి వెళ్ళిపోయిందండి. ఇంకా తను స్కూల్కి వెళ్ళాకైతే నేను ఇల్లు మొత్తం క్లీన్ చేసి ఇంకా బాబుని అయితే పడుకోబెట్టేశానండి. పడుకోబెట్టలేదండి, ఇంకా సారీ, తను పడుకోవట్లేదు. సో ఈ గ్యాప్లో నేను బోలన్నా తోముకుందాం, ఇంకా టైం వేస్ట్ చేయడం ఎందుకనేసి బోల్ తోముకుంటున్నానండి. ఇంకా ఈ బోల్ తోమడం స్టార్ట్ చేశానో లేదో ఇంకా మా బాబు అయితే వచ్చి నా వెనుక పట్టుకొని ఇంకా లాగుతూ ఉన్నాడండి. రా రా అని ఇంకా పిలుస్తూ ఉన్నాడు పడుకోబెడదు అనేసి. ఇంకా ఇందాక పడుకోబెడదామని పోతేనేమో ఒకటే ఆట ఆడుతున్నాడండి. ఇంకా తనకు నిద్ర వచ్చేలా లేదనేసి నేనేమో నా పని చేసుకుంటున్నాను. మళ్ళీ స్నానం చేశాక ఈ బోల్ తోమాలంటే డ్రెస్ మొత్తం తడుస్తుందండి వాటర్ పడి. అందుకనేసి ఫ్రెష్ అయ్యేకంటే ముందే బోల్ తోముదామనేసి నేనేమో బోల్ తోముతున్నాను. ఇడ్లీ చేసిన రోజు అయితే ఫుల్గా బోళ్ళు ఉంటాయండి. నాకు ఈ ఇడ్లీ బోల్ తోమడం ఇష్టం లేకనే ఎక్కువ ఇడ్లీ చేయనండి. దోశ అయితే ఇంకా అలా ఏముండవు కదా, ఓన్లీ ప్లేట్స్ తోముకుంటే సరిపోతుంది. ఈ ఇడ్లీ ప్లేట్స్ తోమాలంటే ఎందుకు అస్సలు నచ్చదండి, చికాగ్గా అనిపిస్తుంది.
సో మీకు కూడా అంతేనా చెప్పండి. ఇంకా ఎవరికైనా ఇడ్లీ ప్లేట్స్ అంటే అవి ఇంకా కొంచెం నానకుండా ఉన్నాయనుకో ఇంకా అవి తోమడానికి ఇంకా ఎక్కువ టైం పడుతుందండి. సో అందుకనేసి వాటినైతే నేను ఫుల్గా వాటర్ పోసి నానబెడతాను. ఇంకొక ఉంటుంది మామూలుగా తోమే పీచు కంటే ఇంకో స్టీల్ పీస్ లాంటిది ఉంటుందండి, దాంతో అయితే తోమేస్తాను. ఇంక ఇక్కడ చూసారు కదా, అంటే మా బాబు మీకు కనిపించట్లేదు కానీ నన్ను వెనక నుండి అయితే లాగుతూ ఉన్నాడండి. ఇంకా రా రా అనేసి ఇంకా తను అలా ఉన్నా ఏడుస్తూ ఉన్నా కానీ నేనైతే ఫాస్ట్గా బోళ్ళన్నీ తోమేసుకున్నానండి. ఈ బోల్ తోమడం కంప్లీట్ అయిపోతే బాబుని పడుకోబెడితే నేను ఫ్రెష్ అయిపోయి వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడే బాబుని పడుకోబెట్టాను అనుకో, ఈ బోల్ తోమి మళ్ళీ నేను ఫ్రెష్ యాటిట్ చేసేలోపు మా బాబు లేస్తాడండి. ఇదొక స్ట్రాటజీ నాదైతే. అందుకనేసి నా పని అంతా కంప్లీట్ అయిపోయాక వెంటనే పడుకోబెడతానండి. ఇంకా మా హస్బెండ్ ఏమో తిడుతున్నారు, నీకోసం నువ్వు బాబుని ఇబ్బంది పెడుతున్నావు, ఫస్ట్ బాబుని పడుకోబెట్టు తర్వాత పని చేసుకో అనేసి. అమ్మ నేను పని చేసుకుంటుంటే మళ్ళీ మధ్యలోనే లేస్తాడు, నా వీడియోస్ అక్కడే ఉండిపోతాయి అనేసి నేనేమో ఇంకా నా పని కొంచెం కంప్లీట్ అయ్యాక బాబుని పడుకోబెట్టి అప్పుడు ఫోన్ పట్టుకుంటున్నానండి. ఇంక ఇక్కడైతే మీతో మాట్లాడుతుంటేనే బోళ్ళన్నీ తోమేశానండి. ఇంకా బోళ్ళు కూడా మొత్తం కడిగేసానండి. సో చూసారు కదా, ఇంక ఈ బోళ్ళు కడిగేశాక వెళ్ళి అయితే బాబుని పడుకోబెట్టేసి తర్వాత వీడియోస్ ఎడిటింగ్ పని ఉంటే అదైతే చూసుకున్నానండి. ఇంకా ఇదైతే ఆఫ్టర్నూన్ టైం అండి. మా మమ్మీ అయితే హాస్పిటల్ నుంచి వచ్చిందండి. వచ్చి అయితే ఇంకా స్నానం చేసింది, ఇంకా అన్నం తింటుందండి ఆఫ్టర్నూన్ టైంలో. ఇంకా తనకు ఆకలి అవుతుందంట. పొద్దున ఇడ్లీ తినిందంట కానీ మళ్ళీ వరంగల్కి వెళ్ళొచ్చారండి మా మమ్మీ వాళ్ళైతే. అమ్మమ్మకి కొన్ని ఏంటి 2D ఎక్కువ అలా చేపించాల్సి ఉంటే వెళ్ళారు. సో ఇప్పుడు ఆపరేషన్ చేస్తారు కదండి, చేసే ముందు అయితే ఆ టెస్టులు అన్నీ మనకు నార్మల్గా ఉంటేనే చేస్తారండి సర్జరీ అయితే. సో అందుకనేసి ఇంకా అవన్నీ చేయించుకొని వచ్చారు. ఇంకా రాగానే స్నానం చేసేసి అన్నం తింటుందండి, ఆకలేస్తుందంట. మళ్ళీ అన్నం తిని ఫాస్ట్గా అయితే వెళ్ళిపోవాలి మమ్మీ అయితే. అందుకనేసి ఇంకా హడావిడి అయిపోతూ ఉందండి. మా మమ్మీకి అయితే హాస్పిటల్లో ఉండడం అయితే బాగా అలవాటు అయిపోయినట్టు అయిందండి. ఎందుకంటే ఎప్పటికీ ఎవరినో ఒకరిని, అంటే మా ఫ్యామిలీలో ఎవరినో ఒకరిని అయితే హాస్పిటల్లో పట్టుకొని ఉండాల్సి వస్తుందండి. ఇంకా ఫస్ట్ మా డాడీనండి. సో డాడీకి అయితే ఇంకా అపెండిక్స్ అంటారు కదా, అలా అయింది. ఇంకా అలా అయినప్పుడు హాస్పిటల్లో ఉంది. తర్వాత మా అక్క కోసం 2 పిల్లలు పుట్టినప్పుడు, ఇంకా తర్వాత మా డాడీకి కాల్ ఫ్రాక్చర్ అయిందండి. తర్వాత మా నాన్నమ్మకి కాల్ ఫ్రాక్చర్ అయింది. తర్వాత మా తాతయ్యకి ఆపరేషన్ చేయించినప్పుడు, ఇంకా ఇప్పుడు మా అమ్మమ్మ కోసం, నా కోసం ఇంకా ఎప్పుడు హాస్పిటల్లోనే అవుతుందండి. ఇంకా మా మమ్మీని చూస్తే నాకే జాలేస్తుంది అప్పుడప్పుడు. ఎంతైనా హాస్పిటల్లో ఉండాలంటే ఉండలేం కదండి. ఇంకా మా డాడీని పట్టుకొని అయితే అప్పుడు 16 డేస్ అలా హాస్పిటల్లోనే ఉందండి. మా మమ్మీయే పేషెంట్లా అయిందండి. సరిగా నిద్ర ఉండదు, ఫుడ్ ఉండదు. ఇంకా హాస్పిటల్ స్మెల్కి ఎలా ఉంటుంది చెప్పండి. సో మనం ఎంత హాస్పిటల్కి వెళ్ళొద్దని కోరుకుంటామో అంతలా అవుతుందండి. సో తప్పవు కదా కొన్ని సార్లు అయితే. హాయ్ అండి, ఏం చేస్తున్నారు అందరూ? సో ఇప్పుడే బట్టలు అయితే ఎండేసానండి. పైన అయితే టైం 2:30 అలా అవుతుంది. పొద్దున నుండి ఇంకా కొంచెం చినుకులు వస్తున్నాయండి, వర్షం పడుతుందేమో అనేసి అయితే ఇంక ఎండేయలేదు. కరెంటు పోయింది మిషన్లో బట్టలు వేయగానే. సో ఇంకా కరెంట్ వచ్చి బట్టలు వేసరికి ఈ టైం అయిందండి. ఇప్పటికైనా ఇవి ఎండుతాయో ఎండాయో తెలియదు కానీ ఇంకా గాలి వస్తుంది కదా, గాలికైనా కొంచెం మారుతాయి అనేసి పైన వేసానండి. ఇంకా మమ్మీ అయితే వచ్చింది హాస్పిటల్ నుండి, అమ్మమ్మ దగ్గర నుండి అయితే స్నానం చేసి ఇంకా లంచ్ చేసి పోదామనేసి అయితే వచ్చిందండి. ఇప్పుడైతే స్నానం చేసింది, తిన్నది కొంచెం, ఇంకా తొందరగా వెళ్ళాలనేసి అంటుందండి. నేనేమో పైన బట్టలు ఎండేసి వస్తే బాబుని పట్టుకోమని చెప్పేసాను. ఇంకా ఫాస్ట్గా ఎండేసానండి. చూసారు కదా, ఫుల్గా ఉన్నాయి బట్టలు అయితే. ఇంక ఇవి ఎండాలి. సో ఇంక ఇప్పుడైతే కిందికి వెళ్తాను. నేను వెళ్ళగానే మమ్మీ అయితే వెళ్ళిపోతుందండి. ఇంకా హాస్పిటల్లో అయితే మా మమ్మీ పొద్దున్న నుండి కూడా టీ తాగలేదండి. ఇంక ఇప్పుడు అన్నం తిన్నది, మళ్ళీ ఎక్కడ హెడేక్ లేస్తుందో అనేసి ఇంకా టీ పెట్టుకుంటుందండి. ఇప్పుడైతే ఇంకా టీ తాగి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఉన్నా కానీ మనసు అంతా అక్కడే ఉంది. ఇంకా వెళ్ళాలి అనేసి అప్పటి నుండి అంటూ ఉందండి. మా అమ్మమ్మ దగ్గర అయితే ఇప్పుడు ప్రజెంట్ మా బాబాయ్ ఉన్నాడు. సో ఇంకా మా మమ్మీ వెళ్తే మా బాబాయ్ మళ్ళీ లంచ్ చేయడానికి వెళ్తాడు. ఇంక ఇక్కడైతే మా మమ్మీ టీ పెట్టుకుందండి. మా మమ్మీ అయితే చిక్కటి పాలతో అస్సలు టీ పెట్టుకోదండి. ఆ పాలలో కొన్ని అయినా వాటర్ వేసుకొని టీ పెట్టుకుంటుంది. ఇక అదైతే పెట్టుకొని తాగుతుందండి. నన్ను పెట్టమనేసి అడిగింది కానీ ఇంకా నువ్వే పెట్టుకొని నువ్వే మంచిగా పెట్టుకుంటావు అనేసి అంటే ఇంకా అదే పెట్టుకుంటుందండి. మా అమ్మమ్మకి అలా అయితే నేనేంటి ఇంత హ్యాపీగా మాట్లాడుతున్నాను అనేసి అనుకుంటున్నారా? ఇంకా మా మమ్మీ కూడా ఇంకా మమ్మీ బాధపడుతున్నావా అని అంటే ఇంకా జరగక ముందుకే అంటే మనం జాగ్రత్తగా ఉండాలి, జరిగిపోయిన తర్వాత బాధపడితే ఏమొస్తుంది, ఇంకా ఇప్పుడు చేయక తప్పదు కదా అనేసి ఇంకా మా మమ్మీ అలా అంటూ ఉందండి. కొన్నిసార్లు అయితే అంటే సంతోషంతో ఉంది హాస్పిటల్లో మా పిల్లలు పుట్టినప్పుడు అలా, ఇంక ఇప్పుడు కొన్నిసార్లు ఏమో బాధతో ఉందండి. ఇంకా 2 సార్లు లైఫ్ అయితే మా మమ్మీ లీడ్ చేసిందండి. తనకైతే అలవాటు అయిపోయింది ఇంకా హాస్పిటల్లో అయితే. ఇంక ఇక్కడ చూడండి, నేను ఈవినింగ్ టైంలో అయితే మిర్చి బజ్జీలు చేద్దామనేసి మిర్చీలు అయితే కట్ చేస్తున్నానండి. బయట చల్లగా ఉంది కదా వాతావరణం. సో మా హస్బెండ్ అయితే వేడివేడిగా ఏమైనా చేయరాదు
అనేసి అన్నారండి. అందుకనేసి చేస్తున్నాను. ఇంకా మా పాప కూడా స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ అడుగుతుందండి. ఊరికే నా అప్పాలు అప్పాలు అనేసి ఇంకా చంపుతూ ఉంది. సో తన కోసం కూడా ఇంకా చేస్తే తింటది కదా అని చేస్తున్నానండి. పిల్లల కోసం అని ఇట్లా మిర్చి అయితే సగానికి కట్ చేస్తున్నాను. ఇంకా బజ్జీలోంచి మిర్చి ఈజీగా తీయొచ్చు కదా, సగం మిరపకాయ అయితే, అందుకనేసి వాళ్ళు ఆ కారం తినలేరు కదండి. ఇంకా ఆ మిర్చి అంటే ఆ బజ్జీ పిండి ఉంటుంది కదా, ఓన్లీ ఆ పిండి వరకు తింటారనేసి అయితే అలా హాఫ్ హాఫ్ కట్ చేశానండి. ఇంకా మా కోసమేమో ఓల్ మిరపకాయ అలానే ఉంచేసాను. ఇలా అంతా స్ప్లిట్ చేసుకొని దాంట్లో ఉన్న గింజలు మొత్తం తీస్తున్నానండి. కొంచెం గింజలు ఉన్నా కానీ ఫుల్ కారంగా ఉంటుందండి. సో అందుకనేసి గింజలు లేకుండా తీస్తున్నాను. ఆ మిర్చీలు నిన్న కట్ చేసి ఆ గింజలు తీసి ఉప్పు పెట్టినందుకండి ఇప్పటికి కూడా చేతులు అయితే మండుతూనే ఉన్నాయండి. ఇంకా పిల్లలకు స్నానం చేపించేటప్పుడు వాళ్ళకి చేతి అంటే మొహం ఎలా ఎప్పుడు మొహం ఏమైనా మండుతుందేమో అనేసి ఇంకా 2 సార్లు బోల్ తోమానండి. సో అంటే ఈ సాల్ట్ పెట్టగానే సింక్లో బోళ్ళు ఉండే ఫుల్గా, ఇంకా ఆ బోళ్ళన్నీ తోమేశాను. మళ్ళీ హ్యాండ్ వాష్తో కూడా 2 సార్లు చేతులు కడుక్కున్నానండి. ఇంకా వాళ్ళకి స్నానం చేపించేటప్పుడు వాళ్ళేమి ఏడవలే కానీ నా చేతులు అయితే స్టిల్ ఇప్పటికీ కూడా మండుతూనే ఉన్నాయండి. ఇంక ఇక్కడ నేను మిర్చి బజ్జీలు ఉంటాయి కదా, వీటిని అయితే డిఫరెంట్గా బొబ్బరి పిండితో చేస్తున్నానండి. మనకు అలసందలు ఉంటాయి కదా బొబ్బర్లు, వాటి పప్పును పట్టిస్తారండి. వాటితోనే మా మమ్మీ అయితే కారపూస అలా చేస్తుంది. ఇంకా ఆ పిండి అయితే ఎప్పటిదో ఉందండి మా ఇంట్లో అయితే. మా మమ్మీ పంపించింది, ఫ్రిడ్జ్లో పెట్టుంచాను. ఒకసారి కార చేస్తా అని పట్టించిందండి. ఇంకా అప్పుడు నేను కార వద్దనేసి అన్నాను. సో అందుకనేసి చేయలేదు. ఇంకా ఆ పిండి తీసుకెళ్ళి ఎప్పుడైనా ఆలు బజ్జీలు మిర్చి బజ్జీలు చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనేసి పంపించింది. ఇంకా నేను ఆయిల్ ఫుడ్ చాలా తక్కువ చేస్తానండి. సో ఇంకా అది ఎప్పుడూ చేయలేదు, అలానే ఉంది. ఇంకా ఈరోజు గుర్తొచ్చిందండి. సో శనగపిండితో కాకుండా ఈ బొబ్బరి పిండి ఇంట్లో ఉంది కదా, దీంతో చేద్దామనేసి అయితే ఇంకా దాంతో చేస్తున్నాను. వీళ్ళు ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. ఒకప్పుడు అయితే మా మమ్మీ అంటే బొబ్బర్లు పండించినప్పుడు అయితే ఇంకా కారైనా పూసైనా ఇలా మిర్చి బజ్జీలు ఏది చేసుకున్నా కానీ ఇంకా బొబ్బరి పిండితోనే చేసేదండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి దాంతో చేస్తే అయితే. ఇంక ఇక్కడైతే నేను వాటికి మొత్తం మిర్చికి సాల్ట్ పట్టించి ఇంకా తర్వాత స్టవ్ మీద అయితే ఆయిల్ పెట్టుకున్నానండి డీప్ ఫ్రైకి. ఇంకా ఆయిల్ కాగడానికి టైం పడుతుంది కదా, దాన్ని అయితే సిమ్లో పెట్టుకొని ఇంకా ఈ లోపు అయితే ఈ పిండి కలుపుకుంటున్నాను. ఇదే అండి బొబ్బరి పిండి. బొబ్బర్లలో అంటే బొబ్బరి పప్పులో బియ్యం కలిపి పట్టిస్తారండి మిల్లు దగ్గర అయితే. ఇంక ఇది చూసారు కదా తెల్లగా ఉంది, అందుకే కలర్ అయితే. దాంట్లోకి అయితే కొంచెం సాల్ట్ ఇంకా కొంచెం వాము అయితే వేసుకున్నానండి. లైట్గా అయితే నేను మన వంట సోడా అంటారు కదా, అదైతే వేసుకున్నానండి. వేసుకొని దీన్నంతా ఒకసారి కలుపుకొని ఇంకా దీంట్లో అయితే వాటర్ యాడ్ చేసుకుంటూ మన బజ్జీ పిండి ఎలా కలుపుకుంటామో ఇంకా అలా కలుపుకుంటే సరిపోతుందండి. ఇంక ఇదైతే కొంచెం ఉండలు లేకుండా కలుపుకోవాలండి. నేనైతే ఫస్ట్ కొంచెం థిక్గా కలిపాను. ఇంకా కలిపితే వాటర్ తక్కువ అనేసి మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేశానండి. ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేయగానే మళ్ళీ పిండి అయితే లూజ్గా అయిపోయింది. మళ్ళీ కొంచెం పిండి యాడ్ చేశాను. ఇంకా అలా 2 సార్లు అయితే కలిపేశానండి. మొత్తానికి పిండి క్వాంటిటీ అయితే ఎక్కువైపోయింది. ఇంకా నేను 2 టైమ్స్ చేసుకోవచ్చు దాన్నైతే, ఇంకా 1 టైంకే అవ్వగొట్టేసానండి. ఇంకా నాకు కూడా అనిపించింది ఇంకా అయిపోతే అయిపోయిందిలే, ఒక్కసారి తిన్నాము ఇంకా పక్కన పడేసాము, మళ్ళీ ఇంకోసారి చేసుకోకుండా ఈ ఆయిల్ ఫుడ్ అనేసి అనిపించిందండి. ఇంకా ఆ పిండి ఉన్నదనుకో మళ్ళీ ఇంకో నెక్స్ట్ టైం కూడా చేసుకోవాలనిపిస్తుంది కదా, సో అందుకనేసి ఇక్కడ చూసారు కదా పిండిని అయితే మొత్తం ఇలా జారుగా అయితే కలుపుకోవాలండి. ఇంక ఇది మొత్తం కలుపుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మిర్చి బజ్జీలు వేయడం అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఫస్ట్ అయితే కొంచెం పిండేసి టెస్ట్ చేశానండి. ఇంకా అది వేయగానే ఇలా పైకి వచ్చింది చూసారు కదా, సో ఆయిల్ అయితే కాగిపోయిందండి. ఇంక ఇప్పుడైతే మిరపకాయలను ఇలా ముంచుతూ అయితే వేసేస్తున్నానండి. ఎంత టేస్టీగా ఉన్నాయో, చాలా రోజుల తర్వాత అయితే మిర్చి బజ్జీలు తిన్నానండి. ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి మిర్చి బజ్జీలు ఆలు బజ్జీలు అంటే. కాకపోతే ఈ ఆయిల్ ఫుడ్ అని ఇంక వెనక ముందు ఆడమే తప్ప చేస్తే మాత్రం ఇంకా లాగిచ్చేస్తానండి నేనైతే. ఇంకా అప్పుడు డైటింగ్ ఇవన్నీ పక్కన పెట్టేస్తాను. నాకు అంత ఇష్టం అండి పూరీలన్నా మిర్చి బజ్జీలన్నా. సో ఇలాంటివి చేసినప్పుడు నేను అందుకే ఎక్కువ క్వాంటిటీ చేయనండి. ఎక్కువ క్వాంటిటీ చేశాననుకో అవి అయిపోయే వరకు నా మనసంతా అందులోనే ఉంటుందండి. సో అందుకనేసి చాలా తక్కువ చేస్తూ ఉంటాను. కాకపోతే ఈరోజు ఏంటంటే కొంచెం వాటర్ యాడ్ చేయడం, కొంచెం పిండి యాడ్ చేయడం, అలా మొత్తానికైతే కొంచెం బ్యాటర్ ఎక్కువైపోయి బజ్జీలు కూడా ఎక్కువైపోయాయండి. ఇంకా మా బాబు కోసం అయితే వామాకు బజ్జీలు కూడా చేశానండి. ఈ మిర్చీలు అయితే కారంగా ఉంటాయి కదా, ఇంకా తను తింటాడో తినడో అనేసి మా ఇంట్లో అంటే ఒక కుండీలో వామాకు చెట్టు కూడా ఉందండి. వామాకు బజ్జీలు కూడా చాలా బాగుంటాయి కదా టేస్ట్ అయితే. సో ఇంకా అవి కూడా చేద్దామనేసి అయితే వామాకు కూడా తెంపుకొచ్చి పక్కన పెట్టుకున్నానండి. ఇంక ఈ మిర్చి బజ్జీలు చూడండి ఇంకా కాలాయండి. టేస్ట్ అయితే మన శనగపిండి కంటే కూడా ఇవి బాగుంటాయండి. ఒకసారి ట్రై చేయండి. అంటే చాలా వరకు మందికి ఈ బొబ్బరి పిండి గురించి కూడా తెలిసి ఉండదండి. పల్లెటూర్లలో ఉండే వాళ్ళకైతే తెలిసి ఉంటుంది కానీ ఇంకా కొంతమందికి అయితే తెలియదు. ఇంక ఇక్కడ ఆయిల్ అయితే ఫుల్గా కాలిపోతుందండి. ఇది ఐరన్ కడాయి కాబట్టి ఇంకా ఆయిల్ అయితే తొందరగా హీట్ అవుతుందండి.
ఇంక ఇలా 2, 3 సార్లు అయితే వేసేసాను మిర్చి బజ్జీలైతే. ఒక 2, 3 వాయిలకు మిర్చి బజ్జీలు కంప్లీట్ అయిపోయాయి. తర్వాత మళ్ళీ వామాకు బజ్జీలేసాను. ఇంకా అవి కూడా చూపిస్తానండి. ఇంకా మీలో ఎంతమందికి ఇలా మిర్చి బజ్జీలు ఫాస్ట్‌గా వేయడం వచ్చో కామెంట్ చేయండి. నాకైతే అంత ఫాస్ట్‌గా ఏం వేయడం రాదండి. మా మమ్మీ చేస్తదండి మిర్చి బజ్జీలు. అంటే ఈ బొబ్బరి పిండితోనే చేస్తది. చాలా బావుంటాయండి. ఇంకా నేను చేసే వాటికంటే కూడా మా మమ్మీ చేసేవి అయితే బావుంటాయి. ఇంక ఇక్కడ చూసారు కదా మిరపకాయలైతే, అంటే మా పాప తిని ఆ మిరపకాయ అయితే తీసి పక్కన పడేసిందండి. మళ్ళీ ఆ మిర్చిని తీసుకొచ్చి ఈ పిండిలో ముంచి అయితే మళ్ళీ బజ్జీలాగా వేశానండి. చిన్నప్పుడైతే ఇంకా మేము కూడా అంటే మిర్చీలు తినకపోతుండే, దాని చుట్టూ ఉన్న పిండి ఉంటుంది కదా, ఆ పిండి తిని ఆ మిర్చీలు అయితే అక్కడ వేస్తే ఇంకా మా డాడీ వాళ్ళు మా మమ్మీ అప్పాలు చేసేటప్పుడు అయితే మళ్ళీ ఆ మిరపకాయలు కూడా ముంచి మళ్ళీ వేసేవారండి ఆ పిండిలో అయితే. ఇంక అప్పుడైతే కారం ఉండదు ఆ మిరపకాయ. ఇంక ఇప్పుడు నేను కూడా అలానే వేశానండి. ఇంకా కొన్ని అయితే వామాకు బజ్జీలు వేసాను. ఈ వామాకు బజ్జీలు చూడండి ఎంత బాగా పొంగాయో, చాలా బాగా వచ్చాయండి ఇవైతే. ఇంకా మా బాబుకి ఇవి ఇచ్చాను. మా పాప ఏమో మిర్చి బజ్జీలే తిన్నదండి. సో దాంట్లో ఉన్న మిరపకాయ ఎక్కడైనా మిస్ అయ్యి కొరికిందనుకో ఇంకా కారంతో అయితే ఊదుతూ ఉందండి. ఇంకా మొత్తానికి మిర్చి బజ్జీలు చేయడం కంప్లీట్ అయిపోయిందండి. మేమైతే ఇంకా తినడం కూడా కంప్లీట్ అయిపోయింది. ఒక 4, 5 మిగిలిపోయాయండి. ఇంకా అవి రేపు పొద్దుటికని పక్కన పెట్టేశాను. ఇంకా పిల్లలైతే పడుకుండిపోయారండి. తిన్నాకైతే ఇంకా డిన్నర్ ఏం ప్రిపేర్ చేయలేదు. అదే డిన్నర్ అయిపోయింది మాకు. ఫుల్‌గా లాగిచ్చేసాము. ఇంకా వాళ్ళు పడుకున్నాక ఇల్లు చూసారు కదా ఎలా ఉందో ఇల్లు అవతారం. ఇంకా ఇల్లు మొత్తం ఇప్పుడైతే క్లీన్ చేసేయాలండి. క్లీన్ చేశాక ఇంక నేనైతే పడుకోవాలి. ఈ మధ్యలో అయితే ఇంకా నైట్ టైంలో స్నానం అలా చేయట్లేదండి. ఫుల్లుగా కూల్‌గా ఉంటుంది కదా వెదర్ అయితే. వర్షం కూడా సడన్‌గా పడుతుందండి. ఈ మధ్యలో అయితే వెదర్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియట్లేదండి. ఎప్పుడు వర్షం పడుతుందో తెలియట్లేదు, ఎప్పుడు ఎండ కొడుతుందో తెలియట్లేదు. కాకపోతే ఈ మధ్యలో అయితే కొంచెం చలి బాగానే పెడుతుందండి. ఇంక ఇక్కడ మీతో మాట్లాడాను కానీ వాయిస్ బాగా చిన్నగా మాట్లాడానండి పిల్లలు లేస్తారనేసి. ఇంకా అది సరిగ్గా అంటే వినబడట్లేదని మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేసానండి. ఇంకా ఇవన్నీ సర్దేశాను. ఎక్కడివక్కడైతే సర్దేశాకైతే కొన్ని బట్టలుంటే అవైతే మడత పెడుతున్నానండి. బట్టలైతే చాలా వరకు ఎండలేదండి. ఇంక ఎండని బట్టలన్నీ మంచం ఉంటే ఆ మంచం మీద ఆరేసాను. ఇంక ఎండిన వరకు అయితే మడత పెడుతున్నానండి. ఇంకా మడత పెట్టి అయితే అక్కడే పెట్టేశాను. ఇంకా రేపు పొద్దున అయితే మళ్ళీ సెల్ఫ్‌లలో పెట్టుకుంటానండి. కొన్ని బట్టలే కాబట్టి ఇంకా మడత పెట్టడం కూడా ఫాస్ట్‌గానే అయిపోయింది. ఈ బట్టలు మడత పెట్టాకైతే ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేశానండి. అంటే టైం ఉండే చాలా. సో అందుకనేసి ఒక షార్ట్ వీడియో ఉంటే ఎడిట్ చేసి అప్లోడ్ చేశాను. ఇంకా అదైతే మంచిగా పోయిందండి. అంటే మా ఫ్రెండ్స్ గురించి అయితే చెప్పాను షార్ట్ వీడియోలో. సో వ్యూస్ కూడా మంచిగా వచ్చాయి. నైట్ అయితే మంచిగా హ్యాపీగా అనిపించిందండి. సో ఆ షార్ట్ వీడియో ఇంకా మీరు ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. నా ఛానల్‌లో ఉంటది. ఇంక ఈ బట్టలన్నీ మడత పెట్టేశాక హాల్ కూడా మొత్తం సర్దేశాను. అది కూడా చూపిస్తానండి మీకైతే. ఇంకా ఇదంతా చేసేసరికి కూడా టైము 8:30 అలా అయిపోయింది. పిల్లలైతే ఎర్లీగా పడుకున్నారండి. పాపకేమో మధ్యాహ్నం స్కూల్లో నిద్రపోవట్లేదు. బాబు కూడా ఈ మధ్యలో ఆఫ్టర్నూన్ పడుకోవట్లేదండి. సో అందుకనేసి కొంచెం ఎర్లీగా పడుకుంటున్నారు, ఎర్లీగా లేస్తున్నారండి. ఎర్లీగా పడుకుంటే ప్రాబ్లం ఏం లేదు కానీ ఇంకా ఎర్లీగా లేస్తేనే అండి ప్రాబ్లం. అస్సలు ఒక్క పని చేసుకోనివ్వరు. మా బాబు అయితే ఒక్కరోజు లేవకుండా ఉంటే ఆ రోజైతే నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. రోజు అలానే ఉంటే బాగుండు అనిపించింది కానీ ఇంకా అలా ఎందుకుంటారు చెప్పండి. సో రోజు అయితే పొద్దున్నే లేస్తున్నాడు. ఇంక ఇవైతే మడత పెట్టడం కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. ఇంకా నేను వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూసేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇక్కడ చూసారు కదా సర్దడం అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది.